కాంగ్రెస్ రాష్ట్రంతో పాటు దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అన్నం పెట్టిందన్నారు మంత్రి సీతక్క. దేశంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీతో పేదలకు ఒక్క రూపాయి కూడా లబ్ధి కలగలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని దేవుళ్ల పేర్లు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. గాంధీజీని చంపిన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. బీజేపీ పాలనలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. పంటలకు మద్దతు ధర కోసం ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా ప్రజా ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు. ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు ఏమీ చేయని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. వ్యక్తి సాధారణమైనటువంటి ఒక మహిళగా మన ముందుకు తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చింది కాబట్టి సునక్కను చేయి గుర్తు మీద మనకి వ్యక్తి సాధారణమైనటువంటి ఒక మహిళగా మన ముందుకు తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చింది కాబట్టి సునక్కను చేయి గుర్తు మీద మనకి